పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. వెనకాల పిక్చర్ చూసారా? పిల్లలు గొడుగు పట్టుకొని కూర్చున్నారా అనుకుంటున్నారా? వాళ్ళు కూర్చున్నది ఎక్కడో కాదండి, సాక్షాత్తు క్లాస్ రూమ్లో. అదేంటి క్లాస్ రూమ్లో గొడుగులు పట్టుకొని కూర్చోవడం ఏంటి? వర్షం బయట పడితే గొడుగులు పట్టుకొని తిరుగుతారు కదా పిల్లలు ఎవరైనా అని అనుకుంటున్నారా? అదేం లేదండి, వాళ్ళ క్లాస్ రూమ్ గత కొన్ని రోజులుగా కురుస్తున్నా అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని వారు ఈ విధంగా గొడుగులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఇది ఎక్కడో జరిగింది కాదు, తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల డిస్టిక్లో కృష్ణపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఇది చోటు చేసుకుంది. వర్షాలకి గత కొన్ని రోజులుగా పాఠశాలలో క్లాస్ రూమ్లు ఏవైతే పైన పెచ్చులు ఆ తడికి ఊడి పడుతున్నా కూడా క్లాస్ రూమ్లో చిన్న చిన్న నీటి బిందువులు క్లాస్ రూమ్లో పిల్లలపై పడుతున్నా, బెంచ్ల మీద పడుతున్నా ఎవరు పట్టించుకోని పరిస్థితి. దీనిపైన ఎవరికి చెప్పుకోవాలో తెలియలేక పిల్లలే వారికి గొడుగులు పట్టుకొని క్లాస్ రూమ్లో కూర్చొని ఈ విధంగా నిరసన వ్యక్తం చేశారు. నా పేరు శశాంక్, నేను 8వ తరగతి చదువుతున్నాను. మా గ్రామం కృష్ణపల్లి, మా స్కూల్ పేరు జెడ్పీఎస్ఎస్ కృష్ణపల్లి. ఈ క్లాస్ రూమ్ లో మొత్తం వర్షం ప్రాబ్లం వల్ల వాటర్ పైనుంచి కురుస్తున్నాయి. కురవడం వల్ల మా బుక్స్ మొత్తం నానినాయి. ఈ క్లాస్ రూమ్ అభివృద్ధి చేయాలని జెడ్పీఎస్ఎస్ కృష్ణపల్లి స్కూల్ వాళ్ళందరూ కోరుకుంటున్నారు. నా పేరు సంజయ్, నేను 8th క్లాస్ చదువుతున్నాను. మా ఊరు కృష్ణపల్లి, మండలం జిల్లా మంచిర్యాల. జెడ్పీఎస్ఎస్ కృష్ణపల్లి నుంచి వెళ్ళి మా క్లాస్ కురవడం వల్ల మా బుక్స్ అన్ని నానినాయి. మా క్లాస్ అభివృద్ధి చేయాలని జెడ్పీఎస్ఎస్ కృష్ణపల్లి వాళ్ళని కోరుకుంటున్నాను. ఈ ఘటనే కాదు, రీసెంట్గా మనం చూసుకుంటే హైదరాబాద్లో అలాగే తెలంగాణ రాష్ట్రంలో కుక్కల దాడులు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా పిల్లలపైన కుక్కల దాడులు ఎక్కువయ్యాయి. దానిపైన ప్రొటెస్ట్ చేస్తూ చిన్నపిల్లలు ప్లకార్డులు పట్టుకొని మమ్మల్ని కుక్కల దాడుల నుంచి కాపాడండి అని ప్లకార్డులు పట్టుకొని చిన్న నిరసన అయితే తెలియజేశారు. వాళ్ళు అదేవిధంగా పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. పిల్లల్లో ఇంత చైతన్యం రావడం చాలా సంతోషంగా ఉంది అంటున్నారు నెటిజన్లు. మరికొందరైతే కామెంట్లు ఏం చేస్తున్నారంటే ఇది మీకు మరపురాని క్షణం, మంచి అనుభూతి, దీన్ని ఎంజాయ్ చేయండి అని. ఎందుకంటే మా చిన్నప్పుడు అప్పుడు ఇలాంటి సంఘటనలు అయితే ఎప్పుడు చోటు చేసుకోలేదు. ఇప్పుడైతే అనుకోని సంఘటనలు అయితే చాలా జరుగుతున్నాయి. పిల్లలకి ఇది ఒక ఎక్స్పీరియన్స్గా కూడా మిగిలిపోతుంది అని చెప్తున్నారు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.